వెల్కమ్ టు మై ఛానల్ హంటర్ బాయ్స్ న్యూ వీడియోస్. సో గైస్, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ చెరువు పక్కన ఈ శ్మశానంలో 3 days బ్యాక్ ఒక అతను చనిపోయాడు. అతన్ని పూడ్చిపెట్టిన నుంచి ఇక్కడ ఘోరంగా సౌండ్లు వస్తున్నాయి. అతను మిస్టీరియస్గా చనిపోయాడు. ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం, ఇక్కడ సైడ్ మా వాళ్ళు నైట్ కాగానే 8 o'clock నుంచి అందరు ఇక్కడ ఎవరు కూడా రాకసలేరు. అందుకనేసి ఈ వీడియో తీసి ఇక్కడ గోస్ట్ లేదనేసి ప్రూవ్ చేద్దామనేసి నేనైతే అనుకుంటున్నాను. దీన్ని తీయడానికి నేను ఇతను రాలేము, ఇంకో 3 వచ్చారు. ఇక దారి ఇగో ఇతని పేరు నవీను, ఇంకొక అతను ఉన్నాడు, ఇతని పేరు విష్ణు, కెమెరాగ్రాఫర్ ఏమో చింటూ, అతని పేరు. కెమెరా ఇయ్యి. హాయ్ చెప్పు. హాయ్ గైస్. రైట్. సో గైస్, అలాగే ఇప్పుడు మనం అందరం వెళ్ళి చూద్దాం. కమాన్. ఇక్కడే అంట అది పెట్టింది, ఇక్కడనే దగ్గరనే ఉంటుంది. లైట్ మనం చూసేద్దాం. పెట్టింది అయితే ఇక్కడ ఏరియాలో. అది అంత ఇంకా ఉండకుండా ముందర అంటే బాబు కట్ తీసుకుంటుంది. అపనే గిల్లకి ఎవరో మనకి వెళ్ళకంటారు. వెళ్ళి చూద్దాం. ఇక్కడ వద్దు ఇటు ఫస్ట్ ఇటు రౌండ్ చేద్దాం. అవి ఉన్నాయి కదరా బొందలు, ఇక్కడ సైడ్ ఒకసారి చూపించుకుందాము. నెక్స్ట్ పోదాం. కానీ అక్కడ నేను పెట్టిన కాడికి కట్ చేద్దామా? కట్ చేయకుండా చలో వెళ్దాం పదండి. సో గైస్, ఇదే ఇక్కడ మొత్తం ఇక్కడనే ఇదే శ్మశానం. ఇక్కడ మా సైడ్ అయితే కొన్ని గోడలు కట్టారు, మొత్తం అన్ని దయ్యాలే బొందలే ఉంటాయి. సో గైస్, ఈ వీడియో బ్లాక్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నాం అన్నమాట. అందుకని బ్లాక్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. ఇక్కడ పందులు అవన్నీ కూడా ఉంటాయి. ఎంతో రిస్క్ చేసి మరి మీకోసం వీడియో తీస్తున్నాం. మీకోసం కాదు, మా ఊరిలో కోసం. అరే ఇట్లా పోతే ఇక్కడ పోతాం, అక్కడ టెంపుల్ గార్డెన్ పోతున్నాం. అవును, టెంపుల్ చెట్లండి. మన బొన్నాడ పక్క ఇక్కడ శివాలయం గుడి పెట్టి ఉందన్నమాట. అరే ఎందుకు ముందర తగ్గట్లేరు మీరు? నాకు ఇక్కడ దారి కూడా తెలియకట్లేదు. మీరు నడండి, మేము కెమెరా పట్టుకొని వస్తున్నాం కదా. ఒకటిగా విన్నాను. అరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో ఫ్రెండ్స్, ఈ బొంద వెయిట్ అయితే దగ్గర ఇప్పటికీ 8 months అవుతుంది. అదైతే నా చిన్నప్పుడేమో పెట్టింది. అది నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదే బొంద. అంటే ఇది 3 days బ్యాక్ చనిపోయినది కాదు, 3 months బ్యాక్ చనిపోయినది. అప్పటి నుంచి కూడా సౌండ్స్ వస్తున్నాయి. ఇందులో మాత్రం ఒక్కరిది లేదు ఫ్రెండ్స్, మా ఇద్దరు ఉన్నాయి. ఇందులో 2 చిన్నపిల్లలు. నా ముంగడ కాదురా, సైడ్ అన్నట్టున్నది. అరే ఇంటికి సర్ది పెట్టి. సో ఫ్రెండ్స్, ఇదే బొంద 3 days బ్యాక్ చనిపోయినారు. ఇక్కడ చనిపోయిన నుంచే సౌండ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇప్పుడు మాత్రం మాకైతే ఏ సౌండ్స్ కూడా ఇంతే అసలు. అరే ఎందుకు వెళ్తున్నావురా? కొద్దిగా ఆగు. లాస్ట్ లేదు వెళ్ళకుండా రే.
దుమ్ 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 దుమ్. అరే అక్కడ ఏదో కనిపించినది. దుమ్ 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 దుమ్. అరే అవి పందులు రా బాబు, పందులు అవి. తింటూ నువ్వు ముంగడికి రా. ఎక్కినప్పుడు నీ దగ్గర బ్యాగ్ కట్ చేసి మా ఫేసులు రాదా సో ఫ్రెండ్స్, మా దాంట్లో మా గ్యాంగ్లో వీడు ఎక్కువ పని చేస్తాడు. వీడు కొద్దిగా ధైర్యవంతుడే, కాకపోతే ఒక్కొక్కసారి భయపడతాడు ఫ్రెండ్స్. ఇగో ఇతని పేరు సోను మోడల్. ఈ మోడలింగ్ చేస్తాడు. కామెంట్ చేయకూడదు ఇట్లాంటి విషయాలలో. పని చేస్తే ఏముంటుంది బీ సీరియస్. ఫ్రెండ్స్, ఇక్కడ మా ఊరు చెరువు అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చెరువు పక్కన కూడా దెయ్యాలు తిరుగుతాయని అంటారు. అదిగో కట్ట దిమ్మది. మా పొలంకి వెళ్ళాలంటే ఆ కట్ట మీద వెళ్తారు. సో గైస్ ఇక్కడైతే టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే ఇది. సో గైస్ ఇది ఇక్కడ టెంపుల్ పేరే శివాలయము. నైట్ టైంలో ఎక్కకూడదు. సో టెంపుల్ కనబట్లేదు. టెంపుల్ కనబట్లేదు, టెంపుల్ కనిపించే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వెనకాలనే మనం వచ్చినాం కదా, ఇప్పుడు వచ్చింది కూడా మొత్తం టెంపుల్ వెనకాల ఉంటాయి అన్నమాట. ఇక్కడ చెరువు సైడ్ కూడా గోస్ట్ కనిపిస్తున్నాయి అనేసి మా వాళ్ళు చాలా మంది చెప్పారు. సో గైస్ అయితే ఇక్కడ చెరువు సైడ్ కూడా వెళ్ళేసి చూద్దాం. అరే ధైర్యం ఎక్కువ ఉందని ముంగటేళ్ళకు దయ్యం పట్టిందో అన్నడం పందులు ఉంటాయి రా బాబు. మెయిన్ పాయింట్ బుద్ధినేవో ఈడ కాదు, ఆడవి పడతావు. సో గ్యాస్ ఇక్కడ చెరువులో ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ చేసేవాళ్ళు. ఇక్కడ చనిపోయినప్పటి నుంచి ఎవరు రావట్లేదు అన్నమాట. అందుకని మేము ధైర్యం చేసి గ్యాంగ్ మొత్తం ఇట్లా వచ్చేసాం అన్నమాట. అందుకని వీడియో ఇస్తున్నాము. చెరువు మొత్తం స్విమ్మింగ్ చేస్తాం అంటారు. అంతా స్విమ్మింగ్ చేస్తారు. వచ్చి చేసేద్దాం కదా. అరే ఆడు కట్టకి ఏంట్రా అది? ఇంటూ జూమ్ చేయి. లేదు, బ్లర్ అవుతుంది ఇక్కడ. బ్లర్రా? బ్లర్ ఎందుకు అవుతుంది? అరే అక్కడ చూపెట్ట కొద్దిగా. ఇదిగో ఇదన్నా భయం అవుతుంది. బ్లర్ అయిందన్న ఇగో కెమెరా. జూమ్ ఆఫ్ చేయి. చెప్పుకుంటారా. సో గైస్ అక్కడ ఏదో కనబడుతుంది, అక్కడ కదులుతుంది. మొత్తం బ్లర్ అవుతుంది అక్కడ. అవును చూడండి అదే ఏంట్రా అది? చూడన్నా ఇగో కెమెరా కూడా బ్లర్ అవుతుంది. ఓకే 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 కూల్. అది మనకి చెరువు అక్కడ ఉందిరా బాబు, భయపడకండి. మనం ఏం చెప్పలేం కదా. అన్నకి వెళ్ళేసి ఇదే ఫ్రెండ్స్ ఊబి దెయ్యం ఊబి. అరే అవి ఏ కుంజలో పందులో కావచ్చు కానీ ఏమన్నా పెట్టండి. అక్కడ చూపి, అదిగో అక్కడ చూపి, అక్కడ ఏమో ఉంది. అక్కడ వెళ్దాం తండ్రి. చెప్పదండి. అరే పాము ఉంటే జాగ్రత్త. ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది? దారి లేదు ఇక్కడ. దారి బ్రో, దయ్యం ఉంటుంది ఇక్కడ. ఎందుకు? అరే మనం చూపించడానికి వచ్చింది దయ్యాలండి రా. మనం తీసేది ఫస్ట్ వీడియో అయితే నడు. ఫస్ట్ సెకండ్ మనం సో గ్యాస్ మొత్తం ఇట్లా చెట్లకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇట్లా దారి లేకుండా దారి వేసుకొని మరి వెళ్తున్నాం. దారి చూసుకో మెల్లగా.
దారింద్ర ఇక్కడికి వెళ్ళి మంచిగా ఉంది కదా రండి ఏమ్రా నువ్వు ఊరికే భయపట్టు నీకు హనుమంత్ బ్రో కెన్ యూ గో దవా ఖరాబ్ అవుతుంది దవడకి అవును బ్రో వెళ్ళగరా వచ్చిందా ఇదే ఫ్రెండ్స్ సో గైస్ ఇట్లాంటి ఏరియాలో ఎప్పుడు రావద్దు. ఇదే మా ఫస్ట్ టైం వీడియో ఇస్తున్నాం బ్రో. ఇది ఫ్రెండ్స్ పందులు అంటే ఎక్కువ క్రికెట్లో చాలా పడుతుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం పందులు ఇగో ఇక్కడ అవి తవ్వుకొని ఇక్కడ సైడ్ పడుకోవడానికి ఎట్లా ట్రై చేసాయి చూడండి. మా సౌండ్కో దేనికో కానీ అవి అయితే రియాక్షన్ అయ్యి వెళ్ళిపోయాయి. అరే ఏడంగా ఉందిరా తవ్వ ఇట్లా అయిపోయి బ్రో. నవీన్ వెళ్ళగా. అరే వీడు వీడియో తీద్దామంటే అద్దు బిద్దు అన్నాడు. ఇప్పుడు వీడేంట్రా భయపడకుండా అంతమంది ముంగడికి వెళ్తుండు. వాడు అంతే బ్రో అన్నాడు. వాడు అంతే బ్రో. నాకు ఏదో సంథింగ్ కొడుతుంది. సంథింగ్ బియ్యం పట్టిందేమి. సో గైస్ చూసారుగా మొత్తం మొత్తం అడవి ఉంది అన్నమాట. అడవిలో తీసుకున్నాం ఫ్రెండ్స్. వాడు చాలా కష్టపడుతుంది నెలకి వెళ్ళడానికి. సో గాయ్స్ మేమైతే ఇంత పెద్ద డైరీ చేయడానికి మనసు ఒప్పలేదు. ఎట్లనో వచ్చేసాం. ఒక్క పని గుర్తుంటే ఎగిరిపోతావు. అంతమంది ముంగడికి ఎందుకు వెళ్తున్నావా? వీడియో కట్ చేయకండి బ్రో ప్లీజ్. వీడియో తీస్తున్నాం కరెక్ట్, కానీ నువ్వెందుకు వెళ్తున్నావు అంతమా ముంగడికి? ఇట్లా ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పందులు ఉంటాయి, కానీ అవి మాత్రం కంటే అసలు ఈ పురుగులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి చిన్న చిన్నవి. అరే అక్కడికి ఎక్కడ వెళ్తున్నావు? ఇక్కడ ఆగ్రా. అరే 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 ఆగ్రా రే ఆగ్రా. అరే వాడిని దొరకరా పడుతుంది. ఫ్లాష్ వేసుకో. వాడికి అక్కడ వాడు అది ఏంటిది అక్కడ మనం బొందలు చూసినాం కదా, సో ఆ బొందల కాడికి వెళ్ళాడు మధ్యలో నుంచి వానికి ఏదో అయింది డిఫరెంట్. లేదంటే వాడు చూడండి ఎంత దూరం వెళ్ళిపోయారు. వాడు ఎక్కడికి వెళ్తుండే ఆపవాడిని. వస్తున్నాం. అరే పట్టుకోరా పట్టుకోరా. ఎలా ఉరుకుతుంది పోయారా అన్నమాట. చూడండి మీరు. వస్తున్నాం. ఓకే బ్రో మోడాడ పడ్డాడు బ్రో. ఫ్రెండ్స్ వీడైతే ఓకే అయిపోయాడు. ఇంకేదో అయింది అనుకున్నాం కానీ ఏం కాలేదు. సంథింగ్ రాంగ్ ఏం కాలేదు. ఇంకి ఓన్లీ వన్ చాట ఏదో కనిపించిందంటే అందుకని ఏం తప్పిండు. వాడు మాకు అది కూడా చెప్పలేడు. హలో సోను మోడల్, ఎక్కడికి వెళ్తున్నావు బ్రో? క్లాస్ లేకుంటే వెళ్తే ఎట్లా? సో ఫ్రెండ్స్ మనం రాబోతున్నాం. ఇగో మా గ్రౌండ్ ఇది, క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ మాది. సో ఇక్కడ అయితే ఇంకా పెద్ద డేంజర్గా ఉంటుంది గోస్ట్. జుమ్ 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 జుమ్. అరే అక్కడ వైట్ ఏంటి ఏదో కుక్కున్నట్టు. లేదు బ్రో ఏర్పడతలే ఇలా.
చూడు బ్రో ఏర్పడకపోయి అమ్మ మనిషి అరే తీరా ఓకే ఓకే సో గైస్ ఈ బ్రదర్ అయితే భయపడుతున్నారు వస్తాం పదండి బ్రో మీరు ఓకే బ్యామ్ బ్రూస్ ఏం బ్రో అది అరే మా షాడోలే కనిపిస్తున్నాడు ఇంకే షాడో కనిపించక అసలు అరే ఫోన్ అరే వీడి కట్ చేసింటూ సోను సోను వస్తుంది బ్రో వెళ్ళండి బ్రో అందరూ ఓకేనా నాకైతే ఫుల్ చెమట పట్టిపోయింది అనమాట అందరూ ఓకే కదరా ఓకే సో ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా వాళ్ళకు అక్కడ వెళ్దామంటే కూడా అసలుకి వాళ్ళు ఒప్పుకోకలేరు ఆడ ఏదో వైట్గా షాడో కనిపించేసింది ఒకటేసారి మా వాళ్ళు అందరూ భయపడ్డారు ఇప్పుడు అక్కడ వెళ్దామంటే కూడా మా వాళ్ళు భయపడుతుండ్రు దండ్రా వెళ్దామంటే కూడా రాకస్తున్నారు ఇగో వీడైతే భయంకి వాడికి ఏదో అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయితే ఆఫ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మాదైతే ఇది కొత్త వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ కూడా చేయండి మీరు ఎంతమందికి షేర్ చేస్తే మాకు అంత వ్యూవర్స్ కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి అనమాట రోజు ఒక కంటెంట్తో మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాం మీకు ఇంకా మా వీడియోలు కనుక నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఇంకా వెయిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్